49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సురేష్ గారు, ఇప్పుడు మోడీ గారు చేసిన సూచనల మీద కొన్ని రాజకీయంగా కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉంది అనేది మోడీ గారు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఇటువంటిది ఏం చెప్పలేదు. ఎన్నికలు అయిపోయాక చెప్పారు అనేది పొలిటికల్ యాంగిల్ కూడా, పొలిటికల్ అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఆయన ఎలక్షన్ అయిన రోజు ఓటింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన చేయొచ్చు కదా. ఐ థింక్ 29 ఉండే అనుకుంటా లాస్ట్ ఓటింగ్. ఆ! ఆ రోజు చేయొచ్చు కదా. ఒక 8 గంటలకు రాత్రి వచ్చి చెప్తే అందరు భయపడతారు. ఇప్పుడు 8 గంటలకు మోదీ గారు వస్తున్నారు టీవీలో అంటే. ఆ! ఆ రోజు చెప్పొచ్చు. కానీ ఆయన నిన్న ఒక పొలిటికల్ మీటింగ్లో హైదరాబాద్లో చెప్పారు. ఎందుకంటే అక్కడ అన్నిటికీ సందర్భాలు ఉంటాయి. అన్ని ఒక పొజిషన్, ఒక టైమింగ్ ఉంటుంది అన్నిటికీ. ఆ టైమింగ్లోనే చెప్పాలి. మీరు స్కేర్ చేయకూడదు. ఇవాళ స్టాక్ మార్కెట్ పడిందని విన్నాను. అది న్యాచురల్. అది ఒకసారి ప్రధానమంత్రి చెప్తే అందరు భయపడతారు. హ్మ్. ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ రేపు అంటాడు నేను ఇది చేయబోతున్నా, బాంబు చేయబోతున్నా అంటే స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతుంది. అంటే కొన్ని పార్టీలు చెప్తుంది ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగవు. ఎన్నికలు అయిపోయాక పెరుగుతాయి. ఇలాంటి సంక్షోభాలు ఇవన్నీ మాట్లాడేది కూడా ఎన్నికల తర్వాత మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా పెరుగుతుందని ఎక్కడ చెప్పలేదు మోదీ గారు. యూజ్ చేయడంలో కొంచెం కంట్రోల్ చేయండి, యూజ్ చేయడం తగ్గించండి. ఆల్టర్నేటివ్స్ చూపించారు ఆయన. ఏదో ఆల్టర్నేటివ్స్ చూపించకుండా మీరు ఏం యూజ్ చేయకూడదు అంటే ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పారు ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, కార్ నడిపియొద్దని చెప్పట్లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అంటే మీరు మీ కార్లు ఇంట్లో పెట్టానో, టూ వీలర్ ఇంట్లో పెట్టానో చెప్పట్లేదు. కానీ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. రేపు ప్రధానమంత్రి అనే ఒక మనిషి మీకు ఒక విజన్ చూపిస్తారు. ఇప్పుడు విజన్ చూపిస్తారు. ఎంతమంది హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇట్లా మాట్లాడారో నాకు తెలియదు. ఓకే, బహుశా అది ఒక టీవీలో వెళ్ళి చెప్తే బాగుంటుండే ఏమో నాకు అనిపిస్తుంది. కానీ భయపడతారు. మన దగ్గర డిమానిటేషన్ జరిగిన తర్వాత కూడా మోదీ గారు 8 గంటలకు వస్తారంటే ఎవరైనా భయపడతారు. సో ఈసారి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. బహుశా ఇదే మెసేజ్ ఆయన చాలా చోట్ల రిపీట్ చేయవచ్చు. మా ఫ్రెండ్స్ అడిగారు కొంతమంది, మన్ కీ బాత్లో చెప్పొచ్చు కదా ఎంత అని. నేను చెప్పాను మన్ కీ బాత్కి ఇంకా ఎండ్ చేయాలి, ఇంకా టైం ఉంది కదా 2-3 వారాలు. ఈ క్రైసిస్ ఇప్పుడే ప్రజలకు చెప్పి మీరు కొంచెం సిద్ధం చేయండి, మీరు రెడీగా ఉండండి. దిస్ అ క్రైసిస్ వస్తుంది, వీ షుడ్ ఆల్ ఫేస్ ఇట్ యాజ్ అ నేషన్ కంబైన్డ్గా. మేము సక్సీడ్ అవుతాం దీంట్లో, నో ప్రాబ్లం, మనం దీని నుంచి బయటపడతాం మనం డెఫినెట్గా అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజలు. ఇక్కడ మీరు దేశ విదేశీ ఛానల్స్ అన్నీ చూస్తుంటారు, అన్ని మీడియా కూడా మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి మొత్తం ఈ క్రైసిస్ ఎన్ని రోజుల్లో ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడవచ్చు? రోజుల, నెలల, సంవత్సరాల? మనం అని చెప్పేటప్పుడు మొత్తం లోకమంతా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ అమెరికన్ అనలిస్ట్ కానీ ఆయిల్ ట్రేడ్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే ఇది ఓపెన్ అయితే రేపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అక్కడ ఉన్న 2000 షిప్స్ ఉంది అక్కడ లోపల. ఇప్పుడు ఆ షిప్స్ అన్ని బయటికి రావాలి ఫస్ట్. ఓకే, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటీ అయిన షిప్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇరాన్ వాళ్ళు ఆ షిప్లు బయటికి రాక అక్కడే ఆయిల్ కూడా ఓషన్లోనే వదిలేస్తారు. అది వాళ్ళు మన పర్షియన్ గల్ఫ్ లో వదిలేస్తారు. అది మనం దీన్ని మాట్లాడాం దాని గురించి దీనికన్నా ముందు. ఆప్షన్ అది కార్గో ఐలాండ్ ఫుల్ అయితే అదే చేస్తారు. మనం గతంలోనే మనం నీళ్ళు పోతున్నట్లు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్ళు పోతున్నట్టు పంపించేస్తారు వాళ్ళు. కానీ ఈ షిప్స్ ఒకసారి బయటికి వెళ్ళడం, మళ్ళీ కొత్త షిప్స్ రావడంలో ఇది మీకు ఒక 2 నుంచి 4 వారాలు పడుతుంది క్లియర్ చేయడం. ఒక రోజుకి 70 షిప్లు పోతుండే, 70 షిప్లు వస్తుండే పీక్ సీజన్లో. సో 2000 షిప్స్ క్లియర్ చేయడానికి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎన్ని రోజులు పడుతుంది అనేది. దట్ ఈస్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మళ్ళీ ఏదో ఇరాన్ నుంచి పుల్లలు పెడితే కాకుండా ఇది జరుగుతుంది. అది అయిందా, ఆయిల్ రేట్ పడిపోవాలంటే మీకు మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఎవరు? సౌదీ అరేబియా అరామ్కో, ఖతర్లో ఉన్న గ్యాస్ ఫీల్డ్స్, ఇరాన్లో ఉన్న ఫీల్డ్స్, వాళ్ళు కూడా కొట్టారు కదా వీళ్ళు. అది కాకుండా ఇరాక్ అండ్ దెన్ బహ్రెయిన్ అండ్ కువైత్. నార్మల్సీ రావాలంటే 3 ఏళ్ళు పడుతుందేమో ఈజీగా. నార్మల్సీ అనేది స్టేజ్ బై స్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఖతార్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మాకు డబ్బులు లేవు, డబ్బులు పోతున్నాయి డైలీ. అరామ్కో చీఫ్ చెప్పారు నిన్న, ఈ మొత్తం ఎన్ని బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఆగిపోయినాయి మొత్తం యుద్ధంలో ఈ పాస్ట్ ఒక ఎంతప్పుడు 60+10-70 రోజుల్లో ఎంత ఆగిపోయిందంటే 1 బిలియన్ బ్యారెల్స్ వాస్ ద టోటల్ లాస్ టు ద ఎంటైర్ ఇండస్ట్రీ. 1 బిలియన్ బ్యారెల్స్ గల్ఫ్ నుంచి బయటికి వెళ్ళలేదు. ఓకే, ఇది ప్రాబ్లం. బ్లాక్ అయిపోయింది. సో ఇది దానికోసం ఆ 1 బిలియన్ బ్యారెల్స్ మార్కెట్లో ఉంటే మీ ఆయిల్ రేట్ పడిపోతుంది, క్రూడ్ ఆయిల్ పడిపోతుంది, 70కి వచ్చేస్తుంది. ఇది ప్రాబ్లం. సప్లై అండ్ డిమాండ్ కదా. అంతే, మీరు ఏ ప్రోడక్ట్ మీరు డిమాండ్ రేటు పెంచాలని ఏం చేస్తారు, దాన్ని ప్రోడక్ట్ సప్లై తగ్గించేస్తారు. కాంపిటీషన్ లేనప్పుడు మీతో 10 మంది కాంపీట్ చేస్తున్నారంటే మీరు రెడ్యూస్ చేయరు అది, ఎందుకంటే మీ మార్కెట్ పోతుంది అప్పుడు. ఇది మనం చూసాం చాలా మటుకు ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా. కానీ ఇది ఒక సొల్యూషన్ ఒకటే ఉంది దీనికి. యూఎస్ కొంచెం టఫ్గా యాక్ట్ చేస్తేనే ఇది అవుతుంది, లేకుంటే ఇది ఒక బ్యాండెడ్ సొల్యూషన్ లాగా ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఆ నిర్ణయం బాగుంటుంది అనుకుంటాం లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ అంటాం.
డెఫినెట్గా లోకంలో అన్ని దేశాలు ఇదే ఎదురు చూస్తున్నారు, ఏం జరగబోతుంది, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది, అది మనం చూడాల్సింది.